హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి రితేష్ దేశ్ముఖ్ ఫర్దీన్ ఖాన్ నటించిన విస్ఫోట్ మూవీ పై డైరెక్టెడ్ బై కుకీ గులాటి. ఇది ఒక బాలీవుడ్ మూవీ. ప్రెసెంట్ ఇది తెలుగు డబ్బెడ్ వెర్షన్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 2 hours 10 minutes భయ్య. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి భయ్య. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు ఈ మూవీకి ఇచ్చే మీకు 2 hours 10 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. అంతగా నన్ను అయితే ఇంప్రెస్ చేయలేకపోయింది, నాకైతే వర్త్ అనిపించలేదు. ఇంకా డీప్గా మాట్లాడేసుకుంటే పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ అండ్ తీసుకున్న స్క్రీన్ ప్లే పాజిటివ్, బట్ అవే రెండు కూడా మైనస్ మళ్ళీని. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ టచ్ చేసినప్పుడు మనకు మూవీస్ ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిది. అండ్ వెళ్ళి మూమెంట్స్ అన్ని కూడా గ్రిప్పింగ్గా ఉండాలి. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉండకపోతే ఖచ్చితంగా దొబ్బుద్ది భయ్య. ఇక్కడ మెయిన్ దొబ్బింది ఏంటంటే గ్రిప్పింగ్గా తీయడంలో ఫెయిల్ అయ్యారు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక టూ డిఫరెంట్ వాల్స్ ఉంటాయి. ఒకటి రితేష్ దేశ్ముఖ్ గారిది, 2 ఫర్దీన్ ఖాన్ది. రితేష్ దేశ్ముఖ్ గారిది ఏమో వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ అవుతాడు, దాని తర్వాత ఏం జరిగింది అన్నది. ఫర్దీన్ ఖాన్ ఏమో ఒక డ్రగ్ కేసులు ఇరుక్కుంటాడు, దాని తర్వాత ఏం జరిగింది అన్నది. అండ్ ఈ 2 worlds ఎలా మెర్జ్ అయ్యాయి అన్నదే స్టోరీ ప్లాట్ భయ్య. ఇక్కడ మెయిన్ ఏంటంటే 2 స్టోరీస్ని 2 different worldsని కనెక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అక్కడ నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. కనెక్ట్ చేసిన విధానం నచ్చలేదు నాకు. అండ్ వాటిని 2 స్టోరీస్ని కూడా చాలా కన్ఫ్యూజన్గా రాసుకున్నారు. అంటే ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉండదు. సో ఆ స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. అది బాగా దెబ్బైందని చెప్తా మూవీలో నేను. మెయిన్ ఇద్దరు యాక్టర్స్ చాలా గొప్ప యాక్టర్స్ అయినా వాళ్ళిద్దరిని యూటిలైజ్ చేసుకోలేకపోయారు డైరెక్టర్ అయితే. స్క్రీన్ ప్లే చాలా స్లో ఉంటుంది, డైరెక్షన్ వైజ్ అయితే ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అండ్ తీసుకున్న స్టోరీ లైన్స్ అయితే రొటీన్ స్టోరీ లైన్స్, కొత్తగా ఏం లేవు. పిల్లవాడిని కిడ్నాప్ చేసింది కూడా జస్ట్ డబ్బుల గురించి, అంతకుమించి ఏం ఉండదు అని తెలిసాక మనకి ఇంకా చిరాకు వస్తుంది. చెప్తున్నాగా ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీ లైన్స్ తీసుకున్నారు. 2 different worlds అని చెప్పేసి కొత్తగా మెర్జ్ చేసి చూపెడదామని ప్రయత్నించారు, కానీ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే జియో సినిమా గురించి చెప్పాలి భయ్య. వాడు ఏం తీసుకున్నా సరే మెయిన్ డబ్బింగ్ అయితే వరస్ట్ ఉంటుంది జియో సినిమాలో. ఒక కంఫర్ట్ ఫీల్ ఉండదు భయ్య. ఏ మూవీస్ చూసినా సిరీస్ చూసినా ఇక్కడ కూడా డబ్బింగ్ అయితే వరస్ట్ ఉంది. నాకు మూవీ కంటెంట్ కొద్దిగా నచ్చకపోయినా యావరేజ్గా పోతుంది. ఈ డబ్బింగ్ వల్ల ఏంటంటే ఇంకా చిరాకు వచ్చింది నాకు మూవీ చూడడానికి. నాకు అదే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది జియో సినిమాతో. ఉన్న కాడికి నాకు చిరాకు వచ్చింది మూవీ చూస్తున్నా సరే కానీ. అండ్ స్క్రీన్ ప్లే ఇంకా బాగుంటే ఇంకా థ్రిల్లింగ్గా గ్రిప్పింగ్గా మెయింటైన్ చేస్తుంటే బాగుంది అనిపించింది సినిమా. అండ్ ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే మాత్రం రన్ టైం 2 hours 10 minutes, ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. కిస్సింగ్ సీన్స్ అండ్ రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య ఖచ్చితంగా. జియో సినిమాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మీరు చూడాలనుకుంటే యువర్ విష్ చూడండి. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బై.